దేవుని యొక్క మార్గంలో మనము నడిచేవారిగా ఉండాలి. ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నీవు గనక దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి దేవుని యొక్క మార్గములో నువ్వు నడవగలిగితే, ఆ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నీ గురి, నీ గమ్యము, నీ లక్ష్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే. ఎందుకంటే ఆయనే మనకి నిత్య జీవం ఇచ్చే గొప్ప దేవుడు కాబట్టి ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. కాబట్టి ఆ గమ్యము కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గములో నువ్వు గడక నడవగలిగితే, అది కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ మార్గమును విడిచిపెట్టకుండా నువ్వు గనక పట్టుకొని దానిలో నడవగలిగితే, ఆరిపోయిన నీ దీపం మరలా తిరిగి వెలిగించబడుతుంది. హల్లెలూయా. కూలిపోయిన నీ గుడారం మరలా తిరిగి కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం విడిచిపెట్టి తిరిగే వారిగా ఉండకుండా ఆ ఉపదేశం